వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 1కు సంబంధించిన జనరల్ కట్ ఆఫ్లు గమనిస్తాం. అంటే జోన్ల వారీ కాకుండా మొత్తంగా గమనిస్తున్నాం. రెండు జోన్లను కలయికగా గమనిస్తే ఏ స్కోర్ అనేది సేఫ్ స్కోర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాలి. సో ఎట్టకేలకు అనేక అనుమానాలను విడుతూ పూర్తి స్థాయిలో మనకి గ్రూప్ 1 రిజల్ట్ అనేది ఎవరి లాగిన్లో వాళ్ళకి ఇవ్వబడడం జరిగింది. సో మనకి బయట వినిపిస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే మనకి టాపర్ ఎంత ఉన్నాడు, 570 అంటున్నాడు. నేనిన్న మాట 581 అనేది కనబడుతుంది. సో అది మనకి 2-3 రోజుల్లో బయటికి రావచ్చు. లేదు 1:2 ఇచ్చిన సందర్భంలో మనకు క్లారిటీ అనేది వస్తుంది. సరే మనం 570 టాపర్ అనుకున్నప్పటికీ సో 500కు పైగా ఎంతమంది ఉన్నారు? సో అదే విధంగా చాలామంది అభ్యర్థులు, మెజారిటీ ఆఫ్ అభ్యర్థులు, ఒక 70-80% అభ్యర్థులు మినిమం 400 చెప్తున్నారు. బాగా గమనించండి. నేను చాలామంది దగ్గర విన్న మాట మినిమం 400 అనేది అందరి దగ్గర ఉంది. సో ఇక్కడ మీడియం వారీగా గమనిస్తే ఇంగ్లీష్ మీడియానికి హెడ్జ్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఎక్కడ హెడ్జ్ అనేది కనబడుతుంది మీరు గమనిస్తే ఎకానమీ పేపర్ కానీ, హిస్టరీ, పాలిటీ దానికి సంబంధించిన కానీ, అంటే యూపీఎస్సీ రిలేటెడ్తో కూడిన ఇంగ్లీష్ మెటీరియల్తో కూడిన అవైలబిలిటీ ఏ సిలబస్లో అయితే ఉందో అక్కడ ఫెచ్చింగ్ అనేది కనబడింది. సో మూమెంట్ మనకు గమనిస్తే అందరికీ చాలామందికి తక్కువ మార్కులే వచ్చాయి. సో ఏది ఏమైనప్పటికీ మార్కులు అనేవి విడుదల చేయబడ్డాయి. సో ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్న అంశం ఏంటి, మరి ఎంతవరకు కటాఫ్ ఉండే అవకాశం ఉంటుంది? సో కటాఫ్ ఉంటే ఓప్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ గమనిస్తే. సో జనరల్ వ్యూలో కనుక గమనిస్తే ఓపెన్ కేటగిరీలో, జనరల్లో మనకు ఓపెన్ కేటగిరీలో 450 నుండి 460 మధ్య ఉండే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాలు ఒకటి పోటీ పడతాయి. మనకు పోస్టులను కనుక గమనించిన, జోన్ల వారీగా కనుక గమనించిన ఈ 450 అనేది చాలామందికి కనబడుతున్నాయి. నాకు తెలిసి 450కి పైగా దాదాపుగా 200 మంది కనబడుతున్నారు చూడండి. సో ఏది ఏమైనప్పటికీ మనకి ఇక్కడ జనరల్ 450 నుండి 460 ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఉమెన్స్కి సంబంధించి 420 నుండి 430 కనబడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 500కు పైగా ఉన్న వ్యక్తులలో ఉమెన్సే ఎక్కువ కనబడుతున్నారు. మొత్తంగా గ్రూప్ 1 ఫలితాలలో మెజారిటీ అనేది హెడ్జ్ అనేది మహిళల్లోనే కనబడడం జరుగుతుంది. సో దీనివల్ల ఎలాంటి పరిణామం జరుగుతుంది అంటే మహిళలు మొదటి స్థానంలో ఉన్న మహిళలు చివరి స్థానంలో, అంటే 100కి 33% తీసుకోవాలి వాళ్ళకి. అంటే దాదాపుగా 100కు 3 పోస్టులు తీసుకోవాలి. 2 పోస్టులు టాపర్ వచ్చినప్పుడు ఇంకో పోస్ట్ అనేది చాలా ఎడ్జ్, గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. బాగా గమనించండి. అది లేడీస్కి ఫెచ్చింగ్ ఉంది. సో ఇక్కడ గమనిస్తే ఉమెన్స్కి 420 నుండి 430 ఉంటుంది. ఈడబ్ల్యూఎస్కు సంబంధించి గమనిస్తే మనకి 430 నుండి 440 మనకి జనరల్ కేటగిరీలో కనబడుతుంది. ఉమెన్ కేటగిరీలో గమనిస్తే 400 నుండి 410 మధ్య కటాఫ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ సర్వీస్ వస్తుంది. బాగా గమనించండి. సో 400 నుండి 410 అంటే డీసీ లాంటి రాదు. బాగా గమనించండి. అంటే డీసీ వరకు వచ్చే అవకాశం తక్కువ. సో సర్వీస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఈ స్కోర్లో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీసీ బి మరియు డి అంటున్నాం. ఈ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ 445 నుండి 455 మధ్య ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో 405 నుండి 415 మధ్య ఉన్నాయి. అదేవిధంగా బీసీఏ మరియు సి మనకు గమనిస్తే 440 నుండి 450 మధ్య ఉండడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో గమనిస్తే 390 నుండి 400 మధ్య ఉండడం జరిగింది. ఎస్సీ వర్గాలకు గమనిస్తే జనరల్ కేటగిరీలో 420 నుండి 430 మధ్య ఉంది. ఉమెన్ కేటగిరీలో 375 నుండి 390 మధ్య ఉండే అవకాశం ఉంది. ఎస్టీ కేటగిరీలో గమనిస్తే 410 నుండి 420లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో గమనిస్తే 465 నుండి 365 నుండి 385 మధ్య ఉండడం జరిగింది. అదర్ కేటగిరీలో గమనిస్తే ఇక్కడ మనకి స్పోర్ట్స్ కేటగిరీ గమనించండి, 380 నుండి 390 ఉంది. పిహెచ్ కేటగిరీలో 4 రకాల పిహెచ్లు ఉంటాయి. మనకి 360 నుండి 380 వరకు మధ్య వాళ్ళు సర్వీస్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఉమెన్ కేటగిరీలో పిహెచ్ వర్గాల్లో గమనిస్తే 350 నుండి 360 ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీసీఈ వర్గాలను గమనించండి. సో బీసీఈ వర్గాలకు దాదాపుగా ఎస్సీకి సమానంగా ఉండే అవకాశం ఉంది. అంటే 420 నుండి 430 ఉండే అవకాశం ఉండడం జరిగింది. మిత్రులారా ఒక విషయాన్ని గమనించండి. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, గ్రూప్ 2 సందర్భంలో 400కు పైగా మీకు కనబడతారు అన్నారు. చాలామంది కింద కామెంట్స్ పెట్టారు. సో 400 లేదు, మీకు అవగాహన లేదు, మీకు అవేర్నెస్ లేదు అని చెప్పారు. నాకున్న 12 సంవత్సరాల అనుభవంతో క్లియర్గా చెప్పాను, మినిమంలో మినిమం 100 మంది ఉంటారని. చూసుకోండి, 106 మంది 399 పాయింట్లో ఉన్నారు చూడండి. టాపర్ 447 ఉన్నారు. మీరు అనుకున్నట్టుగా చూడండి, మీరు అనుకున్న దానికి భిన్నంగా వచ్చాయి మార్కులు. సో ఏంటంటే ఇక్కడ విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, నేను క్లియర్గా విద్యార్థి నుండి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దానికి నేను 1కి 2 సార్లు ఒక క్లారిటీ తీసుకున్న తర్వాతనే వీడియోలు అనేది చేయడం జరుగుతుంది. ఆషామాషిగా నార్మల్గా చెయ్యను. సో క్లియర్గా అప్పుడు గ్రూప్ 1 ఫలితాలప్పుడు కూడా క్లియర్గా చెప్పాను. సో జరిగింది. సో అప్పుడే వాళ్ళు ఫిబ్రవరిలో ఇద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు వేరుంటాయి చూడండి.
సో క్లియర్గా 8 తర్వాతనే అన్నా 9 తర్వాత 10కి వచ్చింది చూడండి. అది చెప్పడం కాదు, అంటే మనకు ఒక అథెంటికేషన్ తెలిసిన తర్వాతనే వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. దయచేసి అలాంటి కామెంట్లు మానుకోండి ఫస్ట్. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, నేను క్లియర్గా చెప్పాను కాదంటే మీరు గత గ్రూప్ 2 వీడియోని చూడండి, నేను ఒక్కరినే క్లియర్గా చెప్పాను 400కు పైగా మీకు మినిమంలో మినిమం 100 మంది కనబడతారు అని. ఇప్పుడు ఉన్న దాంట్లో మీకు క్లియర్గా కనబడింది చూడండి, 399 వరకే 106 మంది కనబడ్డారు చూడండి. సో 400 పై ఎంతమంది కనబడతారో చూసుకోండి మీరు. సో క్లియర్, ఇది మనకి ఈ స్కోర్ ఉన్న వాళ్ళు క్లియర్గా సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి రెడీ కండి. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అందుబాటులో ఉండడం జరిగింది. చివరగా చిన్న అనౌన్స్మెంట్, భూషణ్ సార్ క్లాసెస్ నందు మనకి టార్గెట్ గ్రూప్ 1తో ఈసారి 100 మందితో కూడిన ప్రత్యేకమైన బ్యాచ్, అది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్తో టెస్ట్ సిరీస్ అందించబడడం జరుగుతుంది. 1-to-1 మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అక్యురసీగా 200 వర్డ్స్తో కూడిన పీడిఎఫ్లు, ప్రతి క్వశ్చన్కు సంబంధించిన పీడిఎఫ్లు మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.